మనం విశ్వసించాల్సింది దేవుణ్ణి, అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క ప్రణాళికను, ప్రార్థించాల్సింది ఆ ప్రణాళిక నెరవేరులాగున దేవుని యొక్క సహాయం కొరకు. మనం కలిగి ఉన్న బిడ్డల విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి గ్రహించగలిగితే మనం భయపడాల్సిన అవసరం లేదు. బాధ్యత కలిగి భారంతో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అదే సమయంలో సైతాను మన బిడ్డలను శోధించే ప్రయత్నం చేసినా, వారిని బాధించే ప్రయత్నం చేసినా, తల్లిగా తండ్రిగా మనం మరింత బాధ్యత కలిగి భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేయాలి. అయ్యా, నా కుమార్తె కోసం నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావుగా, నా కుమారుని కోసం నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావుగా, నా కుటుంబం కోసం నాకు ఈ వాగ్దానం ఇచ్చావుగా. సైతాను నీ జీవితంలో శోధనలు తీసుకొచ్చినప్పుడు, సమస్యలు తీసుకొచ్చినప్పుడు, ప్రళయాలు తీసుకొచ్చినప్పుడు, అపాయాలు తీసుకొచ్చినప్పుడు మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరిచేది, మనల్ని దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి స్తోమత ఇచ్చేదేటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. కాబట్టి యవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవ్వన ప్రాయంలో దేవుని సన్నిధిలో మోకరించి నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏమిటో, వాగ్దానం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో, ఆయన తలంపులు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ పట్ల లేక నీ కొడుకు పట్ల, నీ కుమార్తె పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. దేవుడు తన ఉద్దేశాన్ని నీకు తెలియచేసినప్పుడు, అలాగే ఉద్యోగం పట్ల, అలాగే వ్యాపారం పట్ల, అలాగే సేవ పట్ల, సంఘం పట్ల దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, రేపటి దినాన్న సైతాను ఏదైనా శోధించిన ప్రయత్నం చేసినప్పుడు సైతానుకు నువ్వు చెప్పొచ్చు, ఇదిగో దేవుడు ఈ రీతిగా నా కుటుంబాన్ని కడతాడు అని చెప్పి వాగ్దానం చేశాడు. నువ్వు ఎంతగా నన్ను శోధించినా సరే ఈ కుటుంబం కుప్పగూలే ప్రసక్తి లేనే లేదు, ఎందుకంటే ఈ కుటుంబాన్ని కాపాడుతానని నా దేవుడు నాకు మాట ఇచ్చాడు అని ఎప్పుడు చెప్పగలవు? చెప్పండి, వాగ్దానం కలిగి ఉన్నప్పుడు. సో ఏదైనా సమస్య సైతాన్ తీసుకొచ్చి మనల్ని వంచాలి అని ప్రయత్నం చేసినప్పుడు, ఓడించాలి అని ప్రయత్నం చేసినప్పుడు, శోధించాలి అని ప్రయత్నం చేసినప్పుడు వాడు నువ్వు ఎంత తెలివిగా సమాధానం చెప్పినా వాడు పెద్ద పట్టించుకోడు. ఎప్పుడైతే దేవుని వాక్కుతో నువ్వు సమాధానం చెప్తావో అప్పుడే వాడు భయపడతాడు. యేసుక్రీస్తు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆకలి గొనగా సాతాను వచ్చి ఏమన్నాడు తెలుసు? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చుగా అన్నాడు. అయితే చూడు, క్షణంలో నేను చేస్తాను అన్నాడు అనుకోండి, ఎవరి మాట విన్నాడు? అది వాడి ఉద్దేశం. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటి తెలుసా? నీతిమంతుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు. దేంతో సమాధానం ఇచ్చాడు? వాక్కుతో సమాధానం ఇచ్చాడు. సైతాను నిన్ను శోధిస్తున్నప్పుడు, నీ ఆరోగ్యం గురించి సైతాను వచ్చి శోధించవచ్చు. ఇదిగో అయిపోయింది నీ పని, నీకు తీరనటువంటి వ్యాధిని తీసుకొచ్చేసాను, నీ శరీరంలో బహుభయంకరమైన బలహీనతను పెట్టేశాను, నీ గుండెలో ఉన్నటువంటి ఆ రంధ్రం పూడుకునే ప్రసక్తి లేదు, నీ కిడ్నీలో వచ్చిన సమస్య తొలగే ప్రసక్తి లేదు, నీ శరీరంలో ఉన్నటువంటి ఎలర్జీస్ పోయే సమస్య లేదు. ఈరోజు ఒకవేళ మన మధ్య ఎవరైనా శరీర సంబంధమైన సమస్య గుండా, అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు సైతాన్ వచ్చి, ఒకవేళ వాడు ఇదిగో నీ పని అయిపోయింది, ఏ మందు వాడినా సరే నీ రోగం తగ్గదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు బాగుపడడం సాధ్యం కాదు, నీ పని అయిపోయింది అని ఒకవేళ సైతాన్ వచ్చి నిన్ను శోధించి నిన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే నువ్వు ఏ విధంగా సైతానుకు సమాధానం చెప్పాలి? ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగును అని నా దేవుడు సెలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, సైతాను దేనికి భయపడ్డు? ఒక్క దేవుని వాక్యానికి భయపడతాడు. ఎందుకని? ఈ వాక్యము శక్తి కలిగింది, రెండంచుల ఖడ్గము కంటే వాడి అయినటువంటి పదునైనటువంటి వాక్యం. కాబట్టి సైతాన్ని దగ్గరకు వచ్చి నేను శోధించే ప్రయత్నం చేసినప్పుడు, సైతాన్ను ఎదిరించాలన్నా, సైతాన్ను ఓడించాలన్నా ఒకే ఒక్క ఆయుధము ఏమిటది? పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతావు, అంత ఎక్కువగా
సాతానును సులభంగా జయించగలుగుతావు. కాబట్టి వాగ్దానాన్ని పొందుకుని ఉండండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఆ వాగ్దానాన్ని నువ్వు ఆధారం చేసుకొని విశ్వసించినట్లయితే నువ్వు కలవరపడకుండా ఉంటావు. ప్రియ తండ్రి, ప్రతి తల్లి నాయనా వాగ్దానాన్ని పొందుకోవాలి. వారి బిడ్డలను గూర్చి వాగ్దానం పొందుకోవాలి. వారి కుటుంబాన్ని గూర్చి వాగ్దానం పొందుకోవాలి. వారి భవిష్యత్తును గూర్చి వాగ్దానం పొందుకోవాలి. వారు చేస్తున్న సేవను గూర్చి, పరిచర్యను గూర్చి ప్రతి సేవకుడు వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆ వాగ్దానమే అపాయాల మధ్య, ఆపదల మధ్య, అవమానాల మధ్య, అనారోగ్యం మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఆదరణిస్తుంది, ఆధారంగా నిలుస్తుంది. అట్టి వాగ్దానం చేత మా జీవితాలను ప్రభువా నింపవలసిందిగా కోరుతున్నాను. దేనికి వెరవక, దేనికి భయపడక, నిబ్బరము కలిగి మేము జీవించే కృప మా అందరికీ దయచేయండి. నీ ఆశీర్వాదము, దీవెన సమృద్ధిగా దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.